హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ వ్లాగ్స్. సో ఫుల్ లెంత్ వీడియో చూసే ముందు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మీ అందరికీ కొత్తగా ఉండొచ్చు ప్లేస్ ఏంటి అని, ఎక్కడికి వెళ్తున్నారు అని ఇదంతా చూశాక. సో ఏం లేదు అండి, మా ఫ్యామిలీతో కలిసి మహారాష్ట్రకి వెళ్ళాను. ఆల్రెడీ ఈ ట్రిప్కి వెళ్ళి కొన్ని డేస్ అయిపోయింది. సో తీరిగ్గా ఇప్పుడు అన్ని వీడియోస్ వన్ బై వన్ రిలీజ్ చేస్తాను మీ అందరి కోసం. ఇది వచ్చేసి మొత్తం 3 days ట్రిప్. సో మేము బస్సు ఎక్కామో లేదో మా వాళ్ళు అయితే అప్పుడే తినబండారాన్ని అలాగా డిస్ప్లే చేశారు. ఒక మినీ షాపే ఓపెన్ చేశారు బస్సులో అయితే. ఒక లుక్ వేద్దాం ఏమేమి తెచ్చాము. అక్కడ సున్నుండ, పోమోగ్రానైట్, కారపూస, డేట్స్, ఇంకొకటి మ్యాంగో. ఓకే, మీరందరు మ్యాంగో అయితే నార్మల్గా ఇంట్లో కట్ చేసుకొని వస్తారు కదా. సో మ్యాక్సిమం నాకైతే అట్లనే తెలుసు. వీళ్ళు కత్తి కూడా పట్టుకొని వచ్చారు. కత్తి పట్టుకొని రావడం ఒక ఎత్తు అయితే, మా డాలీగాడి అల్లరి ఇంకొక ఎత్తు. సో బస్ అంతా ఇట్లాగా మొత్తం పరీక్షించింది. సో ఎవరెక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని. అటు ఇటు బస్సులో అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఇంకో ఫ్యూ సెకండ్స్లో ఒక అద్భుతం వస్తుంది. సో బస్సులో ఎలా మ్యాంగోని కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇలాగా మ్యాంగోని కట్ చేయాలి, అది కూడా కత్తి బస్సులో పట్టుకొని వచ్చి ఇలాగ మ్యాంగోని ఇట్లాగ ఒక ఆర్గనైజ్డ్ వేలో కట్ చేయాలని మా అక్క చూపిస్తుంది. బట్ ఎట్ ది ఎండ్ వీళ్ళు ఏది ప్యాక్ చేసినా కానీ అవి పనికొస్తాయని వీళ్ళు ఇద్దరు నిరూపించారు. ఒక టిపికల్ ఇండియన్ హౌస్ వైఫ్ ఎలా ఆలోచిస్తారో మా ఇద్దరు అక్కలు అలా ఆలోచిస్తారు. సో ఏది వేస్ట్ అవ్వనియరు, ఏదైనా కానీ రీసైకిల్ చేయాల్సిందే దాన్ని. ఈ తిండి విషయాన్ని కొంచెం సేపు మనం పక్కన పెట్టేసి మనం మెయిన్ మ్యాటర్లోకి దిగిద్దాం. సో మేము 3 days ట్రిప్ ప్లాన్ చేసాము మహారాష్ట్రకి. సో 3 days కాబట్టి నేను 3 ఫుల్ లెంత్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. వీడియోలో అయితే నేను అప్పుడే రిలీజ్ చేయను. ఏ వీడియోకి ఆ వీడియోనే, ఏ ప్లేసెస్కి వెళ్ళామో ఆ వీడియోస్లోనే నేను రిలీజ్ చేస్తాను. సో మీరు ఎవరైనా మహారాష్ట్రకి విజిట్ అయ్యి ఉంటే మీరు ఏ ప్లేసెస్కి విజిట్ అయ్యారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎక్కేంత వరకు ఒక ఫన్నీ అడ్వెంచర్, హై జంప్, లాంగ్ జంప్, ఇంకేమైనా ఉంటే అవి కూడా అడిషనల్గా నేను యాడ్ చేస్తాను. సో బస్సు ఈ టైంకి బుక్ చేసుకున్నాం. సో మేము ఆ టైంకి లోపు రీచ్ అవ్వలేదు. నేనైతే అనుకున్నాను బస్సు వాడు వెళ్ళిపోతాడేమో అని. బట్ ఫైనల్లీ మేమైతే బస్ అయితే ఒక 10 minutes తర్వాత అయితే క్యాచ్ చేసాము. ఇప్పుడు నేను కొన్ని కేటగిరీస్ చెప్తాను, మీరు ఏ కేటగిరీలో వస్తారో మీరే చూస్ చేసుకోండి. మనం బస్సు ఈ టైంకి బుక్ చేసుకుంటాము కానీ ఈ టైంకి రీచ్ అవ్వలేము, ఎప్పుడు లేట్ అవుతుంది. అది నెంబర్ 1 కేటగిరీ వాళ్ళు. సో నెంబర్ 2 కేటగిరీ వాళ్ళు పంచువాలిటీ అంటే పంచువాలిటీ, ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న వచ్చి వెయిట్ చేస్తారు. ఇంకొక కేటగిరీ నెంబర్ 3 కేటగిరీ. సో అన్నీ ప్లాన్డ్గా చేసుకుంటారు అయినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది లేట్ అయిపోతుంది. సో అది నెంబర్ 3 కేటగిరీలో మేము వస్తాము. సో మీరు ఏ కేటగిరీలో వస్తారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అయితే బస్ ఎక్కిన కాడ నుంచి మొదలు నాకు ఆకలి అవుతుందని నేను అవి కారపూస అవన్నీ కూడా నేనేం ఎక్కువ తినలేదు. నేనైతే డైరెక్ట్గా డాబా ఎప్పుడు వస్తుందో, వీళ్ళు బస్సు ఎప్పుడు ఆపుతారా అని అట్లా ఎదురు చూస్తూనే ఉన్నాను. బట్ ఫైనలీ ఆ మూమెంట్ అయితే వచ్చింది. హోటల్ మహీంద్రా ప్యారడైజ్. సో ప్లేస్ అయితే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కొంచెం 10 అలాగ అయింది అనుకుంటా బస్సు ఆపేసరికి. సో నేను అప్పటికి మ్యాప్స్ కూడా ఆన్ చేయలేదు ఎక్కడున్నాము అని. బట్ ఒకటైతే చెప్తాను, లాంగ్వేజ్ అయితే మనది కాదు, నాకు అదొక్కటి అర్థమైంది. ఈ ప్లేస్లో అయితే మొత్తం పరాటాస్, పుల్కాస్, నాన్స్ ఇవే అవైలబుల్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మేము ఈడ కొత్తగా ఒకటి ఆర్డర్ చేసాము, ఫ్రైడ్ రైస్. అది నేనే ఆర్డర్ చేయించాను. సో టేస్ట్ అయితే అది ఫ్రైడ్ రైస్ లాగా లేదు, బట్ ఉంది ఏదో ఒకటి ఇంకా తినడానికి. బట్ నాన్స్ అవి అయితే చాలా బాగున్నాయి, కర్రీ కూడా చాలా బాగుంది. పన్నీర్ కర్రీ అండ్ దాల్ తడక ఇవి 2 ఆర్డర్ చేసాము. ఇవైతే బాగున్నాయి కానీ ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు రైస్ ఐటమ్స్ ఆర్డర్ చేయొద్దు అని. ఫైనల్లీ అయితే బస్ ఎక్కిన కాడ నుంచి ఆకలి ఆకలి అన్నాను. ఇలాగ తిన్నాక కడుపు మొత్తం ఫుల్ అయిపోయింది. ఎందుకు ఇంత ఫుల్గా తిన్నాను అని మళ్ళీ అనిపించింది. ఓకే, మొత్తానికైతే తిండి కూడా బాగా ఎక్కువైపోయింది వీడియోలో అనిపించింది. సో బ్యాక్ టు బస్ ఎక్కేసాం తిన్నాక. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో బిఫోర్ డే అంటే ఈవినింగ్ 6:30కి అలాగా స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 7 అయిపోయింది. అలాగా 7:30 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. నేను ఒక్కదాన్ని లేచి అందరికన్నా ముందు అట్లాగా విండోలో చూస్తూ ఉన్నాను. చాలా ఎగ్జైట్ అయిపోయాను, అంటే ఇంకో స్టేట్కి వెళ్తున్నాం కదా అందుకే. మొత్తానికైతే నేను ఒక ఫస్ట్ వెహికల్ని చూశాను, మహారాష్ట్రలో వెళ్తూ ఉంటే ఎంహెచ్ అని రాస్తుంది. సో నాకు ఎమ్మటే అర్థమైపోయింది మహారాష్ట్రకి అయితే వచ్చేసాము అని కంప్లీట్గా. మేమైతే రూమ్స్ కూడా బుకింగ్ చేసుకున్నాము. అవి ఎక్కడ ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలాగా దిగగానే, బస్సులోంచి దిగగానే అలాగ ఆటో పట్టుకొని రూమ్కి అయితే వెళ్ళాను. సో అదే అండి,
హైదరాబాద్లో బస్ ఎక్కి, మహారాష్ట్రలో బస్ దిగి, ఆటో ఎక్కి, సో ఆ జర్నీ మొత్తం నేను మీకు చూపించాను. సో నెక్స్ట్ 3 వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఏ ప్లేసెస్కి విజిట్ అయ్యానో నేను మీకు చూపిస్తాను.